ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. దే విల్ సోర్ ఆన్ వింగ్స్ లైక్ ఈగల్స్, దే విల్ run and not grow weary, they will walk and not be faint. ఐజయా చాప్టర్ 40 verse 31. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ఆశీర్వాదాలు, మన యొక్క దీవెనలు అన్నీ కూడా వేచి చూడడంలోనే ఉంటాయి. విశ్వాసులమైన మనము దేవుని నుండి ఆశీర్వాదములు, దీవెనలను తప్పకుండా కోరుకుంటాం కదండి. మంచి ఆరోగ్యముతో ఉండాలి, మంచి కుటుంబం కలిగి ఉండాలి, మంచి జీవితం కలిగి ఉండాలని ఆలోచిస్తాం. కానీ కొన్నిసార్లు మనము అనుకున్నవన్నీ జరగక బాధపడుతుంటాం. ఈ రోజున నీవు పడిపోయిన స్థితిలో, లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? ఈ జీవితాన్ని ఈదలేక, పరుగెత్తలేక సొమ్మసిల్లిపోయావా? గమ్యము తెలియక దిక్కుతోచని స్థితిలో నీవు ఉన్నావా? అయితే ఈరోజు నీకు ప్రభు వాగ్దానము చేస్తున్నాడు, నీకు సెలవిస్తున్నాడు. నిన్ను బలపరుస్తాను, బలపరిచి పక్షి రాజు వలె నీ రెక్కలు చాపి పైకి ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చేస్తానని ఆయన అంటున్నాడు. నీవు చేస్తున్న ఉద్యోగంలో, బిజినెస్లో, పరిచర్యలో, చేతి పనులలో అలసి పోనీయక నీకు విజయాన్ని ఇస్తానని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ రోజున లేఖన భాగంలో చూస్తే, వారు పక్షిరాజు వలె పైకెగిరి అలయక పరుగెత్తుచు సొమ్మసిల్లక నడిచిపోతారు అని వ్రాయబడి ఉంది. మరి ఎవరు వారు? ఎవరు దేవుడు చెప్పిన ఈ వాగ్దానమును స్వతంత్రించుకోగలరు? ఆయన ఇచ్చే బలముతో, శక్తితో నింపబడాలి అంటే ఎవరిలా నేను ఉండాలి అని నీవు ఆలోచన చేస్తున్నావా? అయితే వాక్యము చాలా సుస్పష్టముగా సెలవిస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు అని. అంటే మనకు నూతన ఉత్సాహం కావాలంటే, ప్రతి పనిలో ముందుకు వెళ్ళగలగాలి అంటే, గొప్ప కార్యాలు మన ద్వారా జరగాలంటే మనం ఎదురు చూడాల్సింది ధనవంతుల కొరకు కాదు, బలవంతుల కొరకు కాదు, చుట్టాల కొరకు కాదు, అధికారుల కొరకు, స్నేహితుల కొరకు ఏమాత్రం కాదు. మనము ఎదురు చూడాల్సింది, మనము నిరీక్షించాల్సింది దేవుని కొరకు. ఎందుకంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు నూతన శక్తిని. ఆయన మాత్రమే ఎండిపోయిన ఎముకలకు సైతమో జీవము పోయగలడు. ఆయన మాత్రమే ఎండిపోయిన కర్రకు చిగురు పుట్టించగలడు. కేవలం ఆయన మాత్రమే నోటి మాట ద్వారా బ్రతుకులను బాగు చేయగలడు. మరి ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో అద్భుతం కోసం, నీ కుటుంబములో బాధలు పోవడం కోసం, నీ యొక్క అనారోగ్యం బాగుపడడం కోసం ఎటువైపు చూస్తున్నావు? ఎవరి కొరకు వేచి చూస్తున్నావు? పరిశుద్ధ లేఖన భాగము తెలియజేస్తుంది, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎవరి కొరకు నువ్వు కనిపెట్టుకొని జీవించినా వారు నిన్ను నిరాశపరచొచ్చేమో, మోసపరచొచ్చేమో, కానీ దేవుని కొరకు ఎదురు చూచుట మంచిది. ఆయన ఎప్పుడు నిన్ను సిగ్గుపరచడు, మోసపరచడు. నీవు అనుకున్న దానికంటే, నీవు ఊహించిన దానికంటే ఆయన ఎక్కువే ఇస్తాడు, కానీ తక్కువ మాత్రం చేయడు. వాస్తవానికి మనం చూస్తే యోసేపుకి కల వచ్చింది. తన సహోదరులు, తన తల్లిదండ్రులందరూ అతన్ని గౌరవించినట్లు. అయితే యోసేపు ఆ దర్శనమును పట్టుకొనే దేవునిలో ముందుకు సాగాడు. ఎవరో వచ్చి తనను రాజునో అధికారినో చేస్తారని ఎదురు చూడలేదు. ఎవరో వచ్చి తనను ధనవంతులుగా మారుస్తారని ఏ మనిషి పైన ఆశ పెట్టుకోలేదు. దేవుని కొరకు ఎదురు చూశాడు. పడి లేచిన కెరటంలా ఒక బానిస నుండి ఒక మంత్రిగా ఎదిగాడు. అయితే ఆలోచించండి, యోసేపు బహుశా అనుకుని ఉండొచ్చు, కేవలం తన కుటుంబము వారి యొద్దే గౌరవం వస్తుంది, దక్కుతుంది అనుకున్నాడు. కానీ
ఐగుప్తు దేశమంతా కూడా యోసేపును గౌరవించారు, సాగిలపడ్డారు. దేవుడు చూపించిన దానికంటే, దేవుడు అతని జీవితం చేస్తానని చెప్పిన దానికంటే ఎక్కువే యోసేపు పొందుకున్నాడు కదండి. మరి నీవు ఈ రోజున దేవుని కొరకు ఎదురు చూడగలిగితే నీ బ్లెస్సింగ్స్ ఎటు పోవు. నీవు అనుకున్న దానికంటే గొప్పగానే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ ప్రతి ఒక్క బలహీనతను కొట్టివేసి నీకు నూతన శక్తిని దయచేస్తాడు. నీ ఉద్యోగములో, నీ వ్యాపారాల్లో, నీ పరిచర్యలో దేవుడు నిన్ను ఘనముగా ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలకు ఆ దీవెనలను కుమ్మరిస్తాడు. కాబట్టి నీ ఎదురు చూపు, నీ ఆశ, నీ వెతుకులాట అన్నీ కూడా సర్వశక్తిమంతుడైన యేసయ్య పైనే ఉండాలి. ఆయన పైనే నువ్వు ఆధారపడాలి. ఆయననే నమ్ముకొని నువ్వు జీవించాలి. తప్పక నీవు సొమ్మసిల్లక, అలయక నీ గమ్యం వైపుకు పరుగెత్తగలవు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన దేవా, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడువు, సర్వాధికారివి, ఉన్నతుడువు, సర్వోన్నతుడువు ప్రభువా. మా స్తుతుల పైన ఆసీనుడు అయిన దేవుడవు ప్రభువా, మీకు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, లేవనెత్తారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయా మీ యొక్క దీవెనలు, మీ ఆశీర్వాదములు పొందుకోవాలంటే అయా మీ కొరకు ఎదురు చూసే వారముగా మేము ఉండాలని విశ్వాసులమైన మేము ప్రభువా అయా ఏ విషయంలో త్రొట్టిల్లకుండా ప్రభా మంచి ఆరోగ్యముతో అయా మంచి కుటుంబం కలిగి అయా మంచి జీవితం జీవించాలని ప్రభువా మేము కోరుకుంటున్నట్లుగానే మీపైన ఆధారపడి అయా మీ యొక్క శక్తితో, మీ బలముతో అయా మీ యొక్క తండ్రి వాగ్దానములను స్వతంత్రించుకునే వారముగా మేము ఉండాలని ప్రభువా ఈ రోజున వాక్యము ద్వారా మీరు మమ్మల్ని తండ్రి అయా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉండి, లేవలేని స్థితిలో ఉండి ప్రభా, నిరాశలో, నిస్పృహలో ఉన్నారో ప్రభా, ఓటమి అంచులలో ఉన్నారో ప్రభా, బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ వైపు చూసే భాగ్యం వారికి దయచేయండి ప్రభా. నీ కొరకు ఎదురు చూసేవారిగా అయ్యా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం ప్రభా. అనారోగ్య సమస్యల చేత ఈ రోజున ఎందరైతే బిడ్డలు బాధించబడుతున్నారో సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. ప్రతి ఒక్కరికి తండ్రి ఎముకలలో సత్తువను, బలాన్ని, శక్తిని, సామర్థ్యమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా రుణ భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి నా ప్రభా. అదేవిధంగా నా ప్రభా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి తండ్రి యేసు నామముల వారికి విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా బిజినెస్ చేసిన వారిని దీవించండి. చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. కూలి పనులు చేసుకున్న వారికి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఆయా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయండి. ఆయా జాబ్ నిమిత్తము ప్రయాసలు పడుతున్న బిడ్డలకు ప్రభా అయా మీ యొక్క తండ్రి కృప, మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి. మంచి జాబును పొందుకునే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. అయా మీ యొక్క పరిచర్య చేస్తున్న దైవజనులను, దైవజనురాలను, సువార్థికులను, మిషనరీస్ని మీరు దీవించండి. అయా మీ యొక్క నామానికి మహిమకరముగా వారు అయా మీ నిమిత్తము తండ్రి సువార్తను ప్రకటించే భాగ్యం దయచండి. అందరూ తండ్రి రక్షింపబడడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని బిడ్డలను ఆదరించే దేవుడవు, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండే దేవుడవు తండ్రి. అయ్యా మీరే తల్లివై, తండ్రివై వారిని ఆదరించి బలపరిచి స్థిరపరచమని వేడుకుంటున్నాం ప్రభువ. అదేవిధంగా నా తండ్రి సొంత గృహము లేని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము. సొంత గృహమును దయచేయండి ప్రభా. అయా మరి వివాహాల విషయంలో తండ్రి బిడ్డలకు మీ యొక్క కార్యమును జరిగించండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. ఘనమైన కార్యాన్ని అయా మరి తండ్రి కార్యము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా అయా మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయా మరి తండ్రి సొంత వారిని విడిచిపెట్టి అయా ఒంటరిగా అయా అక్కడ నివసిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం. మీ జ్ఞానము చేత నింపండి, మీ శక్తి చేత వారిని నింపండి ప్రభా. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి
ఉన్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.